కేంద్ర నిధులతోనే గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులు కూడా కేంద్రానివే అని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు కేంద్ర నిధులను డైవర్ట్ చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణలోనూ ఇదే తరహాలో చేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా కేంద్ర నిధులు డైవర్ట్ చేసిందని, ఈసారి మాత్రం తాము కంట్రోల్ చేస్తున్నామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల దిశ మీటింగ్ కు అధ్యక్షత వహించారు బండి సంజయ్. Good morning to Honorable Minister sir. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు బండి సంజయ్. అధికారులు కూడా రెండు ప్రభుత్వాలను సమానంగా చూడాలని కోరారు. నాయకుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు పనిచేయొద్దన్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్లు తీసుకొచ్చామని, త్వరలో మరిన్ని నిధులు కూడా తేవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు బండి సంజయ్. దిశ కమిటీ ఇంటర్నల్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్లకు బండి సంజయ్ పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపై కేంద్ర పథకాలపై ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్టును రిలీజ్ చేయాల్సిందేనని చెప్పారు. కరీంనగర్ లో యూజీడీ అట్టర్ ఫ్లాప్ అన్నారు బండి సంజయ్. గుంతలు తవ్వి వదిలేశారని, నిధులన్నీ సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. సోలార్ అధికారుల పనితీరుపైన మండిపడ్డారు. బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన విశ్వకర్మ పీఎంఈజీపీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ఆఫీస్ నుండి లేఖలు పంపితే కొందరు అధికారులు రిప్లై కూడా ఇవ్వడం లేదన్నారు. ఇకపై అలా చేస్తే సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి, వాటి మీద ఒక సమీక్ష జరగాలి, ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు, దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరూ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా నన్ను కేంద్ర మంత్రి చేసిన వాడికి చాలామంది 100 మంది మంత్రులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలు చూడండి, గ్రామాల్లో ఇప్పటికీ ఇంతో అంత అభివృద్ధి జరుగుతుందంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఇలా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నిధులే. సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలే. కాబట్టి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఉందా, ఇంకో పార్టీ ప్రభుత్వం ఉందా ఇక్కడ చూస్తున్నాము. ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది స్కీమ్ అమలు అవుతుంది పేద ప్రజల కోసం. సరే, దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మన జిల్లాలో కూడా మన రాష్ట్రంలో కూడా చాలా నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్ట్ చేసింది. ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా పోయినసారి జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి మినిస్ట్రీ కూడా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా, అదే పథకానికి అదే స్కీమ్కి ఉపయోగించుకుంటున్నాయా, కూడా డైవర్ట్ చేస్తున్నారా అని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఎవరంటే మార్చే పని చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం. ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతో అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల సమన్వయంతో, రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి. ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు. వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే.